నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈసారి 400 పైగా ఎంపీలు వచ్చినట్లయితే దేశంలో ఉన్న ఎన్నో పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా దేశంలో ఎన్డీఏ కూటమి 400 పై సీట్లు గెలవాలి. మన రాష్ట్రంలో 160కి పైగా మన కూటమి గెలుపొందాలి. అప్పుడే మనకి ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ వస్తే డబుల్ ఇంజిన్ పరిపాలన ద్వారా మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇందాకే పెద్దలు పల్లా శ్రీనివాస గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కోసం కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. తెలుసు గతంలో 1133 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని కాపాడింది మా వాజ్పేయి గారి బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేమంతా కలిసి, ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు గారి పెద్దల ఆయన యొక్క నాయకత్వంలో మేమంతా కూడా కేంద్ర పెద్దలకి తెలియజేసి మన ఎంపీ అభ్యర్థి గారు కూడా వచ్చారు. ఆయన ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారు. ఆయన ద్వారా కేంద్రంలో ఎన్డీఏలో మనమే ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూడా మన కుటుంబంలో సాధ్యం. వాళ్ళకి 150 ఎమ్మెల్యేలు ఇచ్చాం. ఏం చేశారు? ఇన్నాళ్ళు కూడా ప్రజావేత్తలు కలిపి ఇక్కడ రోడ్ల మీద రాజకీయాలు చేస్తూ అక్కడ ఢిల్లీ వెళ్ళి కనీసం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన నాటుడే లేదు. మేము నిర్వాసితులు ఏదైతే 8,500 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వాళ్ళ నాయకుల్ని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్ర మంత్రి గారితో మాట్లాడి వీరి యొక్క సమస్య పరిష్కరించాలని తెలియజేయడం జరిగింది. త్వరలో ఎవరైతే మన గాజువాక ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఉన్న 8,500 నిర్వాసితుల కుటుంబానికి శాశ్వత పరిష్కారంగా మేము సలహా కూడా ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 1,500 ఎకరాల్లో లేఅవుట్ చేసే వాళ్ళకి 100 నుంచి 200 గజాలు ఇస్తే వాళ్ళకి 20 నుంచి 30 లక్షల వరకు వస్తే సెటిల్ అవుతుందని చెప్పి మనం తెలియజేయడం జరిగింది. దానికి సుముఖంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అది గౌరవ శ్రీ జీవీఎల్ గారు, అప్పుడు సోమవీర్రాజు గారు, ప్రస్తుతం పురంధేశ్వరి మేడం గారు అందరికీ కూడా మన గాజువాక గారి నుంచి తెలియజేయడం జరిగింది. ఆ సమస్య కూడా మన ఎన్డీఏ కూటమిలో గౌరవనీయులు కాబోయే ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాస గారి నేతృత్వంలో మనం అందరూ కూడా పరిష్కరించుకుంటామని తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మనకి చూస్తున్నాం సోషల్ మీడియాలో రాబోయే రోజుల్లో గాజువాకలో కోడిగుడ్డు పగిలిపోతుందని చాలా వార్తలు వస్తున్నాయి. అదే కానీ ఓపెన్ చేసి చూస్తాను. అక్కడ మా కాపు కమ్యూనిటీలోనే ఈయన పల్లా శ్రీనివాస గారి మీద పోటీ చేస్తున్నారు, ఈయన పవన్ కళ్యాణ్ గారిని చాలా తిట్టారు, ఈసారి గుర్తు పడకూడదని చెప్పి జన సైనికులు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఆ సమయం మనకి రానే వచ్చింది. రాబోయే ఎన్నికల్లో మే 13వ తేదీని అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేయించి మన అమ్మన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మన ఎంపీ శ్రీ భరత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దానికి నాంది ఈరోజు మనకి మండలంలో 45 రోజులు దీక్ష చేస్తాం. ఈ రోజు మనం అందరూ కూడా 45 రోజులు దీక్ష చేపట్టాలి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. దానికి అందరూ కూడా దీక్ష పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా 11వ స్థానం నుంచి ఈ రోజు 5వ స్థానానికి వచ్చింది. మరొకసారి ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి వస్తే ఖచ్చితంగా మోదీ గారి నాయకత్వంలో 3వ స్థానానికి వస్తుంది. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్లే విధంగా